అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు రాజమండ్రి డీలక్స్ సెంటర్లో అమరజీవి పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆయన అందించిన సేవలను, ప్రత్యేక రాష్ట్ర అవతరణకు చేసిన త్యాగాలను వక్తలు కొనియాడారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ అమరజీవి స్టాంప్ సాధనలో ప్రముఖ పాత్ర వహించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, వైశ్య నాయకులు, ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, వైశ్య హాస్టల్ అధ్యక్షులు కోట్ల కనకేష్, షట్టివల్లిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తవ్వ రాజా, వైఎంవిఏ అధ్యక్షులు పచ్చికోళ్ల సురేష్, ఆవోగా అధ్యక్షులు కొల్లూరి గోపాలకృష్ణ, రోటరీ క్లబ్ అధ్యక్షులు తీగల రాజా, రాష్ట్ర సువర్ణ వర్తక సంఘం రాష్ట్ర కార్యదర్శి కుర్మదాసు ప్రభాకర్, బూర్లగడ్డ సుబ్బారాయుడు, మాటూరి రంగారావు, నిమ్మలపూడి గోవింద్, ఇన్నమూరి రాంబాబు, షెట్టి జగదీష్, కనకాల రాజా తదితరులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సంఘం అధ్యక్షుడు వెత్స వెంకట సుబ్రహ్మణ్యం, కార్యదర్శి పందిరి వీరధర స్వామి విచ్చేసిన పెద్దలకు పొట్టి శ్రీరాముల్ని భారతరత్న బిరుదుతో సత్కరించాలని, పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుకి అమరజీవి నామకరణం చేయాలని విజ్ఞప్తి చేశారు. వైశ్య సేవా సదనం విద్యార్థులను, అంగన్వాడీ కేంద్రాల పిల్లలు 200 మందికి డిన్నర్ సెట్లు అందజేశారు. మధ్య నారాయణరావు, నల్లం శ్రీను, నల్లం ఆనంద్, మద్దుల మురళీకృష్ణ, తొంటెపు రామలింగస్వామి, మైలవరపు నాగేంద్ర ప్రసాద్, పవన్ కుమార్, దొరబాబు, జవ్వాది మురళీకృష్ణ, కుచ్చి శ్రీను తదితరులు పాల్గొన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో ఆత్మార్పణ ద్వారా కృషి చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ శత జయంతి ఉత్సవాలని వాడవాడలా ఘనంగా చేసుకుంటూ ఉన్నాం. ఒక మతానికో ఒక కులానికో చెందినవాడు కాదు. తెలుగువారికి ఒక గౌరవం రావాలి, తెలుగువారికి ఆత్మగౌరవంతో నిలబడాలని ఆ రోజున ఆత్మత్యాగం చేశారు. పెద్దలు మేల్కొని ఉంటే ఆయన ప్రాణం కాపాడవచ్చు, కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఆయన మరణానంతరం భాషా ప్రయుక్తాలు వస్తున్నాయి. ఏ భాషకు ఆ భాష గౌరవం ఉండాలి, ఏ జాతికి ఆ జాతి గౌరవం ఉండాలని ఉమ్మడి మద్రాసులుగా పిలువబడుతున్న తెలుగు వారికి ఒక గౌరవం రావడానికి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ప్రధాన కారకులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మాసీడి గుర్తుగా ఇవాళ అమరావతిలో బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆయన పేరుతో అనేక శిలాఫలకాలు, ఒక నెల్లూరు జిల్లా ఆయన పేరుతో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా వచ్చింది. మరి కొన్ని కార్యక్రమాలు కూడా ఆయన పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని స్వయంగా మనవి చేస్తూ మరొకసారి ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ ఎందరో త్యాగ ఫలితాలుగా తెలుగు జాతి ఐక్యంగా ఉండాలని భావంతో వచ్చాం. తెలుగువారు వివిధ రాష్ట్రాల్లో ఉన్నా కూడా తెలుగువారి గౌరవాన్ని కాపాడటం కోసం ఈ భాషా ప్రయుక్తాల ప్రయోగం పనిచేసిందని స్వయంగా మనవి చేస్తూ ఉన్నాం. పొట్టి శ్రీరాములు గారికి భారతరత్న ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనని తప్పకుండా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెడతాం. అలానే ఈరోజు రాష్ట్రంలో అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. అలానే ప్రభుత్వం అఫీషియల్గా పొట్టి శ్రీరాములు గారి జన్మదినం గురించి ప్రయత్నం చేస్తుంది. అలానే ఢిల్లీలో వారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా మనం గట్టి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం వారికి ఏ విధమైనటువంటి వారు మన దేశంలోనే మన రాష్ట్రం కోసం వారు ఆమరణ నిరాహారదీక్ష చేయడం చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు కూడా అంత పెద్ద ఎత్తున ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆస్తులు మార్చడం, దాంతోనే ఆంధ్ర రాష్ట్రం వచ్చింది, తెలుగు రాష్ట్రం ఏర్పడింది. దీనికి మనం అందరం కూడా రుణపడి ఉండేటువంటి పరిస్థితులు ఉండాలి. ఆ విధంగా జరిగినటువంటి కార్యక్రమంలో తప్పకుండా మేము పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఇక్కడ పెద్దలు కొన్ని విజ్ఞప్తి చేశారు, విన్నపాలు ఇచ్చారు. పోలవరానికి ఆయన పేరు నామకరణం చేయాలన్నది, భారతరత్నగా ఇచ్చి ఆయనకి గౌరవించాలన్నది శాసనసభ్యుడిగా నా పరిధిలో ఉన్నది. తప్పకుండా పైకి తెలియచేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంచుతాం. ఏది మేలో చేస్తారు. అడగింది అమ్మైనా పెట్టదంటారు. మన వాళ్ళు ఎవరు అడగలా, కానీ ఈ రోజున స్మృతివనాన్ని ఇచ్చారు. పొట్టి శ్రీరాములు గారి యొక్క స్మృతివనం అంటే బాధ్యతను గుర్తించి ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం నగరంలో ఉన్న ప్రముఖులందరూ, ఆ సామాజిక వర్గం,
పొట్టి శ్రీరాములు గారు ఎడ్యుకేషనల్ సొసైటీ పిల్లల్ని పిలిచారు, అంగన్వాడీ పిల్లల్ని పిలిచారు. ఈ తరం వారు అందరికీ కూడా గుర్తించే విధంగా కార్యక్రమం చేస్తున్నారు. చాలా స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులో పిల్లల్ని ఉపయోగపడే విధంగా, పిల్లలకి తెలిసే విధంగా ఈ సొసైటీ వారు ఒక కార్యక్రమాలు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అటువంటి మహానాయకుడికి రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ ఇప్పటివరకు సరైన గుర్తింపు రాకపోవడం దురదృష్టకరం. పొట్టి శ్రీరాములు గారు స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారితో తిరిగారు, ఆచార్య వినోబాబాతో తిరిగారు. ప్లేగ్ వ్యాధి వస్తే బీహార్ రాష్ట్రంలో 3 నెలలు ఉండి అక్కడ సేవలు చేయటం జరిగింది. అటువంటి త్యాగధనుడు పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు చనిపోయిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని పొట్టి శ్రీరాములు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి సవినీయంగా సభాపూర్వకంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలవరం బహుళార్థక ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టి ఆయన యొక్క త్యాగానికి సరైన గుర్తింపుని ఇవ్వాలని కోరుకుంటున్నాము.